హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు కొంచెం సండే అండి ఈరోజు. కొంచెంగా పని చేసుకున్న తర్వాత ఇవి పండగ పనులు అప్పుడప్పుడు మొదలుపెడుతున్న పండగనే కాదండి. రోడ్డు మీద ఇల్లుంటే మాత్రం డస్ట్ బాగా ఇంట్లోకొస్తూ ఉంటదండి. ఇంకా నెలకోసారి ఇలా తోముకోవడం, కడుక్కోవడం, ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసుకోవడం, పప్పు డబ్బాలవి అవుతూనే ఉంటదండి. ఏదో ఒక క్లీనింగ్ అయితే నా చేతిలో అవుతూనే ఉంటదండి. పొద్దంతా ఎతుక్కున్నా గూడా వెతుక్కోనవసరం లేదండి. మా ఇంట్లో పనైతే ఎప్పుడూ ఉంటదండి. చేసుకుంటూనే ఉంటాను నేను. కొద్దిగా ఖాళీ దొరికితే ఈ పనో, ఆ పనో పెట్టుకుంటూనే ఉంటాను. కాస్త కూసేపు నిద్రపోదామన్నా కూడా నాకు ఆ టైం దొరకట్లేదండి. ఈ వీడియోలు పెట్టుకున్న కాంటే అస్సలు దొరకడం లేదండి. ఇలా అన్ని పప్పు డబ్బాలు రుద్దేటప్పుడు నేను అప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు వీడియో పెట్టలేదండి. ఈ మూతలు క్లీన్ చేసేటప్పుడు మాత్రం పెడుతున్నాను మీకు. ఎవరికైనా ఉపయోగపడుతుందేమో. ఉపయోగం అంటే నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నాననేదే చూపెడతానండి. ఉపయోగం ఏమి కాదు. ఇవి డీమార్ట్‌లో తీసుకున్నానండి పప్పు డబ్బాలు. వీటి కింద మీకు చూపిస్తానిప్పుడు. ఇవన్నీ సరిగ్గా క్లీన్ చేసుకున్న తర్వాత పప్పులన్నీ తెచ్చినయన్నీ పోస్తున్నానండి అందులో. ఇంకా రోజుకొక 4 క్లీన్ చేసుకుంటూ పోతున్నానండి ఇలాగా. అలాగైతేనే మనకు పండగ పొలంలో కలుస్తామండి. ఇలా చూడండి అన్ని పప్పు డబ్బాలు కేజీ డబ్బాలండి ఇవి. రూ. 370 ఒకటి తీసుకున్నా అండి. తీసుకొని 4 ఏళ్ళు అవుతుందండి. కింద పడింది పగిలిపోయిందండి. వెంటనే కింద పడంగానే పగిలిపోతాయండి అవి. ఇవి గట్టిగా ఎయిర్ కంటే గట్టిగా లెవ్వండి ఇవి. ఇలాంటి డిజైన్ మాత్రం మీరు చూసి తీసుకోవాలండి. ఎందుకంటే చీమలొచ్చేస్తాయండి లోపలికి. అది పెడితేనేమో గట్టిగా పట్టుకున్నట్టే ఉంటదండి. మళ్ళీ లాగేయంగానే బయటికొచ్చేస్తది మనకి. అలా లూజ్‌గా గట్టిగా పట్టేసినట్టే కనపడతది కానీ, ఇంకా చీమలైతే వచ్చేస్తాయండి ఎలాగైనా. అవి ఎందుకో ఏమో గానీ ఈ డబ్బాలైతే తీసుకోకూడదండి. ఏదైనా స్టీల్‌యి తీసుకోండి. పనికొచ్చేయి తీసుకుంటే బెటరు. ఇలాంటివి మాత్రం తీసుకోకూడదండి. ఎందుకని కింద పడితే పగిలిపోతాయి. ఎందుకంటే ఇవి రూ. 370 అవే స్టీల్‌యి తీసుకున్నానండి. ఎంత బాగా ఉంటాయో అవైతే. ఏదో సోగ్గా కనపడుతున్నాయి కదా! మంచిగా ఉన్నాయి కదా! అని డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నానండి. తీసుకుంటే ఇవన్నీ ఈ రకంగా మనకి వీటితో పాటు ఇప్పుడు స్టీల్ డబ్బాల్లో పెట్టుకోవడం బెటర్ అనిపిస్తదండి. ఎలాగో చీమల మందు గీసేసుకుంటాం కదా! అందుకని అది బెటర్ అనిపిస్తుంది కానీ చూడటానికైతే ఇవి కళగా ఉంటాయనని చెప్పి తీసుకుంటానండి. నేను అందుకే ఇవి చూడండి నేను 8, 9 ఏళ్ల క్రితం తీసుకున్నా అండి. ఒక మూడో, నాలుగో ఉన్నాయండి నా దగ్గర. ఎంత గట్టిగా పట్టుకుంటే ఈ మధ్యలోది గాజు కాదండి. ప్లాస్టిక్ లాంటిదే. అదేం మనకు హానికరం ఏం కాదు ఆ ప్లాస్టిక్కు. బానే ఉంటది. కానీ అండి చక్కగా ఈ డబ్బాలు తోముకున్నా గూడా ఇప్పటికి మూతలు పగలకుండా ఎంత బావుంటాయండి. 3 ఉన్నాయండి నా దగ్గర. ఇంకా క్లీన్ చేయలేదు. ఇప్పుడు క్లీన్ చేయాలండి వాటిని. చూడండి ఇలాంటియి తీసుకోండి మీకు ఉపయోగపడుతుంది. అలాంటియి తీసుకుంటే ఇంకెందుకంటే డబ్బులుంటే పర్వాలేదండి. లేదంటే ఆలోచించి మంచియి తీసుకోండి. మా ఇంట్లో మాత్రం నేను ఇలా తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.